హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్. ఈరోజు గేమ్ చేంజర్ రిలీజ్ అయిందండి. అర్లీ మార్నింగ్ షో 4 o'clockకి స్టార్ట్ అయింది హైదరాబాద్లో. గేమ్ చేంజర్ ప్రభంజనం కొన్ని చోట్ల యావరేజ్ అనే టాక్తో, కొన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్తో, కొన్ని చోట్ల నెగిటివ్ టాక్స్తో స్టార్ట్ అయిన సినిమా వైజ్కి వస్తే శంకర్ గారి మార్క్ కంపల్సరీ కనపడింది. మనం కథ విశ్లేషణలోకి వెళ్తే డీప్గా కాకుండా కొంచెం లిటిల్గా చెప్పుకుందాం. రామ్ నందన్ అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు తను లవర్ కోసం ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయిపోయిన నుంచి అక్కడ రౌడీలని వాళ్ళని అందరినీ ఏకం చేసి తన సత్తా ఏంటో చూపిస్తాడు కలెక్టర్గా. అక్కడ మనకు మంత్రి మోపిదేవి అని ఒక క్యారెక్టర్ తగులుతుంది. అతనికి ఉన్న సంబంధించిన బిజినెస్లు కూడా మూవ్ చేస్తాడు. అప్పుడు అతను ఇతని మీద ఏం రివెంజ్ తీసుకున్నాడు అనేది, అంటే ఎస్ఏ జయసూర్య గారు మంత్రి మోపిదేవి క్యారెక్టర్లో ఇమడిపోయారు, అద్భుతంగా చేశారు. మనకు సూర్య గారు లాంటి కంబ్యాక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ జగపతి బాబు కానీ వీళ్ళ ప్లేస్ చిన్న కొట్టేశాడు విలన్ కానీ అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనది, ఈ మోపిదేవి బొబ్బిలి మోపిదేవి అనే క్యారెక్టర్ చేశారు. ఆయన తండ్రిగా బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్ గారు చేశారు. శ్రీకాంత్ గారు కూడా నిజంగా ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి, చాలా బరువైన క్యారెక్టర్. అండ్ ఆయన గెటప్ కూడా చాలా ఓల్డ్ గెటప్, చాలా బాగా అనిపించింది. ఆయనని చంపాలని అనుకుంటాడు మన మోపిదేవి. ఎందుకు చంపాలనుకుంటాడు? ఆయన చంపి సీఎం ప్లేస్లో ఈయన కూర్చుందామని అనుకుంటాడు. కానీ శ్రీకాంత్ గారు, అదే మోపిదేవి సత్యమూర్తి గారు సీఎం ఉంటారు సినిమాలో. శ్రీకాంత్ గారు చనిపోయే ముందు ఒక వీడియో తీసి చనిపోతారు. ఆ వీడియోలో ఏంటంటే ఇక్కడ మన రామ్ ఉన్నారు కదా, అతను సీఎం కావాలని కోరుకొని చనిపోతారు. రామ్ చరణ్ గారిని ఎందుకు శ్రీకాంత్ గారు సీఎం కావాలని అనుకున్నారు అంటే సినిమా చూడండి. సినిమా రామ్ చరణ్ గారికి శ్రీకాంత్ గారికి ఏం సంబంధం? శ్రీకాంత్ అండ్ రామ్ చరణ్ డాడీ అంటే సెకండ్ హాఫ్లో అప్పన్న అనే క్యారెక్టర్ వస్తుంది. అతనికి శ్రీకాంత్ గారికి ఏంటి, అసలు శ్రీకాంత్ గారు ఎందుకు ఇతన్ని సీఎం చేయాలనుకుంటున్నారు అనేది కథ ఇక్కడ మొత్తం శంకర్ గారు తీసిదింది. కానీ అనుకున్న పాయింట్ చాలా బాగా పాయింట్ అండి. ఇది నిజంగా మనం రియల్ లైఫ్లో అమలు పరిస్తే కన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే డబ్బు లేని రాజకీయం, అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటు అనేది ఇంతవరకు ఎవ్వరు వేసారో లేదో నాకైతే తెలీదు. అలా జరిగితే ఇంకా స్వచ్ఛమైన రాజకీయం, అంటే స్వచ్ఛమైన పాలన లభిస్తుంది అనే ఒక ఆశయంతో ఒక చిన్న పాయింట్ తీశారు. కానీ ఎక్కడో కొంచెం తడబడినట్టు అనిపించింది శంకర్ గారు. అంటే యూనిక్ పాయింట్ శంకర్ గారు సినిమాలంటే అపరిచితుడు కానీ, బాయ్స్ కానీ, మన అతను ఒకే ఒక్కడు కానీ, జెంటిల్మెన్ కానీ, యూనిక్ పాయింట్స్ ఎవరు టచ్ చేయని పాయింట్స్ ఆయన సినిమాలు తీసి హిట్ కొట్టారు. రోబో కూడా, రోబోకి ప్రేమ పుట్టే అనే ఒక పాయింటే కొత్తగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ట్రై చేయలేకపోయారు. అలాగా శంకర్ గారి మార్క్ ఈ మధ్యలో ఎందుకో ఒక యూనిక్ పాయింట్ కాకుండా ఇది ఓల్డ్ స్టోరీ మాదిరి అయిపోయింది. చూస్తుంటే మనమైతే రోజు సినిమాలు చూసేవాళ్ళం, రోజు సినిమాలు చూడని వాళ్ళకు కూడా స్టోరీ అనేది తెలిసిపోతూ ఉంటుంది. కానీ రామ్ చరణ్ గారు అండి నిజంగా అప్పన్న క్యారెక్టర్లో జీవించేశారు. ఇంకొంచెం లెంగ్త్ పెంచుంటే సినిమా బ్లాక్ బస్టర్, ఒక రామ్ చరణ్ గారి కెరీర్లో మైల్ రాయిగా ఉండిపోయేది. ఇప్పుడు కూడా సినిమా చాలా బాగుందండి. నెగిటివ్ టాక్స్ని నమ్మకండి. సినిమా మీరు వెళ్ళి చూడి మీరు జడ్జ్ చేయండి. సినిమా చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. రామ్ చరణ్ గారు ర్యాంప్ ఆడించేశారు. ఆయన 2 క్యారెక్టర్లలో అద్భుతంగా చేశారు. రామ్ చరణ్ గారు ఐఏఎస్గా బాగా చేశారు, అప్పన్నగా ఒక రైతుగా మన రాజకీయంలో ఉండగా చాలా బాగా చేశారు. ఇంకా అంజలి గారు, ఆమె కూడా అప్పన్న వాళ్ళ భార్యగా జీవించేసిందండి. ఇంత పాజిటివ్ థింగ్స్ ఉన్నా ఎందుకు నెగిటివ్ స్టెప్ చేస్తున్నా నాకు తెలియదు. కానీ కొంచెం శంకర్ గారు ఎక్కడో ఆయన యూనిక్ పాయింట్ లేదు, కొంచెం ఈ న్యూ జనరేషన్ పాలిటిక్స్ కానీ ఎక్కడో టచ్ కానట్టు అనిపించింది తప్ప రామ్ చరణ్ గారు 1 man షో అద్దరు కొట్టేశారు. ఇది ఫ్యాన్స్కే కాదు, మనస్ఫూర్తిగా ఎవరైనా సినిమా చూడాలనిపిస్తే అందరికీ నచ్చుతుంది. హిట్ పట్టాన్ని పట్టుకుంటే ఒక్క పాయింట్ చెప్పాలనుకున్న సినిమా గురించి, మనం ఏంటంటే ఈజీగా మనీ సంపాదించాలి అని అనుకునే సినిమాలు ఎక్కువ హిట్ అవుతున్నాయి ఈ మధ్య. డబ్బు లేకుండా రాజకీయం చేయాలనుకునే పాయింట్ వచ్చిన సినిమాని ఎందుకో యావరేజ్ అంటున్నారు. నా సమీక్షణ ఏంటంటే సినిమా బాగుంది. మా రివ్యూ ప్రకారం అయితే సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసమైనా మనం పెట్టే ప్రతి రూపాయి రామ్ చరణ్ గారి కోసమే ఇచ్చి రావచ్చు అనుకుంటున్నాను. దిల్ రాజు గారిని ఇచ్చిపెట్టండి, మన శంకర్ గారిని ఇచ్చిపెట్టండి. రామ్ చరణ్ గారి కోసం మనం పెట్టిన 150 రూపాయలు కానీ 300 కానీ వర్త్
రామ్ చరణ్ గారి యాక్టింగ్కి వర్త్, హెలికాప్టర్ షాట్ ఫోటోగ్రఫీకి వర్త్, అండ్ తమన్ గారి మ్యూజిక్ అండి, ఏమన్నా మ్యూజిక్ ఇచ్చారు ఆయన, టెడెడెడెడెన్ టెడెడెడెడెన్, చాలా బాగుంది అది మ్యూజిక్ అయితే. బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ మ్యూజిక్ చాలా వేరియేషన్స్లో ఇచ్చారు. సూర్య గారి మధ్య అండ్ రామ్ చరణ్ గారి మధ్య వచ్చే గ్యాప్ ఫైట్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగ్ వార్ కానీ చాలా బాగనిపించింది. కొన్ని టేకింగ్ పరంగా చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్కడ మైనస్ అంటే ఒక్కటే మైనస్ పాయింట్, శంకర్ గారు ఇంకొంచెం తన మార్క్ని చూపించి ఉంటే ఈ సినిమా చాలా బాగుండేది, ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేదని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే సినిమా కోసం ఎంతోమంది కష్టపడతారండి. జస్ట్ ఇలా ఒక్క రోజులోనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే సినిమా కోసం జీవించే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? సినిమా నిజంగా మీరు బాగుందంటే బాగుందనండి, బాగాలేదంటే బాగాలేదు, అంతేగాని ఒక మంచి పాయింట్తో ప్రజల కోసం తీసిన సినిమా అండి ఇది. అందరూ ఒకసారి కంపల్సరీ చూడొచ్చు. దిస్ ఈజ్ మా రివ్యూ. ఇంకో నెక్స్ట్ 2 సంక్రాంతి మూవీస్ ఉన్నాయి కదా, 2 రివ్యూస్కి కలుద్దాం. బాయ్ అండి.